ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు పురుషుల యొక్క ప్రార్థన ఎంత గొప్పదో అన్న విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అది అది కూడా నా ఆలోచన లేదంటే లోకస్తుల యొక్క మాటలు కాదు గానీ, వాక్యానుసారంగా మీతో చెప్పి దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉన్నదని చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. మనం లేఖన భాగాల్లో చూసుకుంటే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనంలో తన భార్య కోసము ఇస్సాకు గారు ఏ విధంగా ప్రార్థించి ఆ ప్రార్థనలో విజయాన్ని ఎలా పొందుకున్నారో అన్న విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అదేంటంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఏంటంటండి, తన భార్య కోసం ఆమె గర్భము ధరించట్లేదని, ఆమె యొక్క బాధ వేదన పోగొట్టాలని గర్భం కోసము ఇస్సాకు గారు మోకరించి ప్రార్థిస్తున్నారంట. ప్రార్థిస్తుంటే యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. అప్పుడు ఏమైందంటండి, ఇస్సాకు గారు తన భార్య కోసం ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ఇస్సాకు గారి ప్రార్థన ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచారంట. అదేవిధంగా మనకి ఏ సమస్య వచ్చినా ఇంట్లో ఉన్న స్త్రీలు మాత్రమే ప్రార్థిస్తే సరిపోదండి. కుటుంబం అంతా, మరీ ముఖ్యంగా పురుషులు ఎంత బలంగా ప్రార్థిస్తే అంత ఆశీర్వదించబడతామండి. ఇప్పుడు ఈ వాక్యంలో మనకి ఇస్సాకు గారు ప్రార్థిస్తున్నప్పుడు, ఇస్సాకు గారు గర్భాన్ని తెరువు అన్నప్పుడు పురుషులు చేసిన ప్రార్థన వల్ల డబల్ వస్తాయంటండి. ఒకటి కాదు, రెండు అంటే డబల్ ఆశీర్వాదాలు వస్తాయి. పురుషుల ప్రార్థన దేవుడు అట్లా ఆలకిస్తారంట. ఇక్కడ ఇస్సాకు గారు ప్రార్థించినప్పుడు రిబ్కా గారికి ఒక్కరు పుట్టారా, ఇద్దరండి? ట్విన్స్, ఇద్దరు పుట్టారు. అంటే పురుషుల యొక్క ప్రార్థన ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇస్సాకు గారు ప్రార్థించినప్పుడు దేవుడు మొరాలకించి ఆమె గర్భఫలాన్ని తెరిచి ప్లస్ ఏం చేశారండి, 2 గర్భఫలాలని దేవుడు అనుగ్రహించారు. మీరు కూడా మన జీవితాల్లో ఇంట్లో పిల్లలకి జ్వరాలే కానీ, లేదంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే, లేదంటే ఇంట్లో ఏ సమస్య అయినా స్త్రీలు ఒక్కరే ప్రార్థిస్తే సరిపోదండి. మనకి బైబిల్లో ఉంది కదా, పవిత్రమైన పురుషులంట పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలంట. అదేవిధంగా మనం కూడా పురుషులుగా ఎంత బలంగా ఎంతగా ప్రార్థిస్తే దేవుడు ఆలకించటమే కాకుండా, అది దేవుని నుంచి పొందుకోవటమే కాకుండా అది మనకి 2 వస్తాయి. ఒకటి అడిగితే డబల్ వస్తాయి అంటండి. అందుకని మనం పురుషులుగా, బ్రదర్స్ కానీ లేదంటే అంకుల్స్ ఎవరైనా కూడా, పురుషులు అన్నవారు ప్రతి ఒక్కరూ ప్రార్థించటం నేర్చుకోవాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నానండి. ఇస్సాకు గారు ప్రార్థించినప్పుడు దేవుడు మొరాలకించి అక్కడ రిబ్కా గారు గర్భఫలము తెరవడమే కాకుండా ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి? ఆమె గర్భంలో 2 ఉన్నారంట. చూసారా? స్త్రీలు ప్రార్థిస్తే ఒక్కరిస్తారు, కానీ పురుషులు ప్రార్థిస్తే ఇక్కడ 2. ఎంత గొప్ప దేవుడో చూసారండి. అందుకని పురుషుల ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇంకా బైబిల్లో ఇంకో రెఫరెన్స్ మనము చూద్దామండి. స్త్రీలు ప్రార్థిస్తే దేవుడు ఆలకించి ఒక్కరినిచ్చారు, ఇద్దరిచ్చారు అనేది మనం ఒకసారి చూసుకుంటే బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి చదువుకుంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనెను. అంటే అక్కడ ఏమందంటే, ఇక్కడ కూడా హన్నా గారు గొడ్రాలై ఉన్నారు. హన్నా గారు కూడా గర్భం కోసము ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ఆమె మొర ఆలకించి ఆమె గర్భాన్ని కూడా తెరిచారు. కానీ ఇక్కడ స్త్రీ ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ఆలకించారు, ఆశీర్వదించారు. ఆమె గర్భాన్ని తెరిచి ఇక్కడ ఎంతమందిని ఇచ్చారండి? ఒక్కరని ఇచ్చారు. అర్థమైందా? అంటే పురుషులు ప్రార్థన చేస్తే మనకు డబల్ అంటే ఒకళ్ళు కాదు, 2 ఇస్తారంట. స్త్రీలు ప్రార్థించినప్పుడు 1 ఇస్తారు. అందుకని పురుషులు ప్రార్థించడం వల్ల కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, సంఘానికి కానీ ఎంతో ఆశీర్వాదం అండి. అందుకని పురుషులు ప్రార్థించడం నేర్చుకోవాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. అదేవిధంగా పురుషులు ప్రార్థించినప్పుడు, స్త్రీలు ప్రార్థించినప్పుడు చంచలమైన మనసుతో ప్రార్థించరండి. పురుషులు ప్రార్థిస్తే మాత్రానికి పట్టుదల కలిగి హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతారు. అందుకని ఇక్కడ ఇస్సాకు గారు ప్రార్థించినప్పుడు, అంటే పురుషులుగా అతను ప్రార్థించినప్పుడు 2 పిల్లల్ని ఇచ్చారు. హన్నా గారు ప్రార్థించినప్పుడు ఒక్కరినిచ్చారు. అందుకని కుటుంబంలో పురుషులు అన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎలుగెత్తి
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ అండి.